జై శ్రీరామ్ అండి అందరికీ. ఇంట్లో ఉన్న వాళ్ళని దేవుళ్ళతో పోల్చుకోవడం అసలు నిజంగా కొంతమందికి పుట్టుకతో వచ్చిన విద్య అనుకుంటా. ఏంటంటే ఓవర్గా ఫీల్ అయిపోతారు. అంటే నేను దేవతని, నేను దేవుణ్ణి, మా కుటుంబం మొత్తం దేవాలయం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తారండి. బిల్డప్ మామూలుగా ఉండదు. అక్కడెక్కడో గుళ్ళో ప్రతి ఆలయంలో అండి, అది ఒక రోజని కాదు, ప్రతి ఆలయంలో అక్కడున్న శివుడికి, లింగాలకి అభిషేకం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి చదివే ప్రతి స్తోత్రంలో అయినా ఏదైనా ఉందనుకోండి, అంతా ఆయన అభిషేకం చేయించుకుంటూనే ఆయన పూజలు చేస్తుంటారు. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి. సో అలాగా ఆయన ఖచ్చితంగా అభిషేకం జరుగుతుంది. అవి టీవీల్లో చూపిస్తుంటే కూడా ఈరోజు నేను ఇలాగే చేశాను కదా, నేను ఇలాగే ఉన్నాను కదా అంటే, మా ఇంట్లో వాళ్ళు మేము సీతారాములమే భార్యాభర్తలు, మా ఇంట్లో ఉన్న మా ఆయన వాళ్ళ తమ్ముడు సేమ్ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. సో మేము ఉండేదేమో ఇది, తర్వాత ఏమో మేము అదేంది గెస్ట్ హౌస్ ఏమో పలానా అని చెప్పి దేవుళ్ళతో ఎందుకు పోలిక పెట్టుకుంటారో నాకు ఇప్పటికీ కొంతమందిని చూస్తే అర్థం కాదండి. చిరాకేస్తుంది, కంపరం వేస్తుంది. చిరాకండం కంటే కూడా నాకు కంపరం వేస్తుంది. దేవుళ్ళ బొట్టన కాలు కంటిన దుమ్ముతో కూడా మనం మనుషులం సరిపోము. వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు మానవ జన్మెత్తి వాళ్ళు పడ్డ కష్టాలు నిజంగా తలుచుకుంటే నరకం కనిపిస్తుంది అన్నమాట. అలాంటిది వాళ్ళతో పోల్చుకొని ఇంట్లో అరటికాయలు కొట్టే వాళ్ళని కూడా లక్ష్మణులు, లేకపోతే భరతుడు, ఏందండి వ్యవహారం ఏంది అసలు? సిగ్గన్ను ఉండాల. మనుషుల్లాగా బతకడం చేతగాక ఆఖరికి దేవుళ్ళను కూడా, వాళ్ళకున్న పరువును కూడా తీయడమే. నిజంగా అండి నేను చెప్తున్నా, ఆఖరికి దేవుళ్ళ పరువు తీసేదాకా ఎదుగుతున్నారు. పైగా అన్ని వీడియోల్లో అక్కడున్న టీవీ చూపించేది ఏముందండి వీడియోల్లో? నాకు అర్థం కావట్లే. టీవీలో ఉన్నాయి కూడా చూపించి దానికి కూడా వ్యూస్, అబ్బా అబ్బా అమ్మ అనుకుంటూ ఏందండి ఈ సోది? నిజంగా నాకైతే కొంతమంది భక్తి చూస్తుంటే కూడా అది భక్తి కంటే కూడా పిచ్చి అని నేను అంటాను. వాళ్ళ పిచ్చి చేష్టలు, వాళ్ళ సైకోయిజాన్ని ఇంకా ఎవరి మీద రుద్దేది లేక జనాలే బలిపశువుల్లాగా దొరుకుతారేమో వీళ్ళకి, జనాల మీదే ఆ పిచ్చి కంటెంట్ అంతా రుద్దుతారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో నిజమే కదా, అనిపించడం కూడా కాదు కదా, నిజమే కదా. ఇప్పుడు మనం భక్తి పారవశ్యంతో మునిగిపోతాము, కరెక్టే. మరి భక్తి పారవశ్యంతో మునిగిపోయేటప్పుడు ఎందుకండి మనకి వీడియో లేకుండా మనం భక్తి చూపించుకోలేమా భగవంతుడి మీద? వీడియో లేకపోతే మనం అభిషేకం చేసుకోలేమా? మొగుడు పెళ్ళాలు వీడియో లేకపోతే మాట్లాడుకోలేరా? ఆఖరికి ఇంట్లో తినే తిండి కూడా వీడియో లేకపోతే తినలేరా? ఇంకా బాత్రూమ్ వీడియోలు తప్పించి ఇంకేది పెట్టకుండా ఉంటున్నారండి. పర్సనల్ వీడియోస్ అంటూ వాళ్ళకు ఉంటాయా? ప్రతిదీ పబ్లిక్లో చూపించుకోవడమే. అరే టీవీ చూసేటప్పుడు కూడా అదొక వీడియో, మళ్ళీ వీళ్ళు సోఫాలో కూర్చొని తినేది ఒక వీడియో, మళ్ళీ ఆ టీవీలో ఏం చూస్తున్నారనేది వీడియో లోపలే. అసలు దాదాపు 30% వీడియో వరస్ట్ వీడియో ఉంటుంది. యూజ్డ్ అంటే పనికొచ్చే కంటెంట్ అనేది అక్కడ ఏమీ ఉండదు. 30% ఏంటి, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ పూర్తి వీడియో కూడా వేస్ట్ అనే నా ఫీలింగ్ అయితే. అలా ఎవరైనా చూపించుకుంటారా అండి? దేవుడిది మనం చూడలేమా? మనం కూడా టీవీ ఆన్ చేస్తే, భక్తి టీవీ ఆన్ చేస్తే మనకు పొద్దుస్తమానం దేవుడికి సంబంధించిన వీడియోస్ కనిపించవా? లేకపోతే తిరుపతి వెంకన్న స్వామిని చూడాలంటే టీటీడీ ఆన్ చేస్తే సరిపోదా? చక్కగా ఇలాంటి ఛానల్స్ బొచ్చడు ఉన్నాయి మనకి. భక్తి పారవశ్యంతో మునిగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా ఇంత వరస్ట్గా వీడియోస్ ఎవ్వరూ చేయరండి. అంటే వీడియోలో కనిపిస్తేనే భక్తి ప్రపంచానికి తెలుసుద్దా, లేకపోతే తెలీదా? ఆమెకు లేకపోతే భక్తి రాదా వీడియోలు లేకపోతే? ఇలాంటి చేష్టలు చూసినప్పుడే నాకు అవి పిల్ల చేష్టలను కూడా అనబుద్ధి కాదండి. ఎందుకంటే వరస్ట్ లక్షణాలతో చేసే చేష్టలు ఇవి. అవి పిల్ల లక్షణాలను ఎలా అంటాము? అనలేం కదా. సో అలా అనమాట. పైగా మళ్ళీ ఎండాకాలం ఫేస్ కంట ఇరిటేషన్ వచ్చేస్తుందంట, చెమట పట్టేస్తుందంట. 1కి 10 సార్లు ఫేస్ వాష్ చేసుకుంటామంట. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు సోప్స్ ఎవ్వరు వాడొద్దంట. ఆ సోప్స్ ప్లేస్లో ఈ ఉంటాయి కదా, అంటే మనం ప్రమోషన్ చేసే బ్రాండ్ ఉంటుంది కదండి, ఎప్పుడు ప్రమోషన్ చేస్తూ కూర్చుంటాం కదా, వాళ్ళ డప్పు కొడతా ఉంటాం, వాళ్ళ భజన చేస్తూ ఉంటాం కదా. సో ఆ భజన ఏదైతే చేస్తామో ప్రోడక్ట్స్, సో ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనల్ని వాడమంటున్నారు.
ఆ ప్రోడక్ట్స్ వాడితే ఏమొస్తుందండి? అంటే 5,000, 6,000 పెడితేనే మొహం కడుక్కున్నట్టు ఉంటుందా? పెట్టేవాళ్ళు అంత పెట్టగలుగుతారా? అనవసరమైన వాటికి కూడా అంత మనీ ఇన్వెస్ట్ చేసి మరీ చేసుకోగలుగుతారా? అవసరమైన వాటికే ఇన్వెస్ట్ చేయొద్దని ఒక పక్కన మోదీ గారు మొన్న ఏం చెప్పారు, మీరు వేస్ట్ ప్రయాణాలు కూడా పెట్టుకోమాకండి, అలానే బంగారం కొనమాకండి, పెట్రోలు డీజిల్ అవి కూడా తగ్గించండి, మీరు వీలైనంత వరకు ఆదా చేసుకోండి కానీ ఖర్చులు పెట్టకండి అని చెబితే మనం ఎందుకు ఆగుతాం? ప్రపంచం అంతా ఒక దిక్కు అయితే మనం ఒక దిక్కు. తెల్లారే మన సబ్స్క్రైబరు ఇది చేయించుకున్నారండి, అలా వచ్చిందంట డిజైను, సేమ్ నా డిజైన్ చూడ్డానికి వచ్చి నా డిజైనే చేయించుకుంటున్నారు అని చెప్పి మనం బంగారం చేసేస్తాం. ఇప్పుడేమో ఇలాంటి దిక్కుమాలిన యాప్ల ప్రమోషన్స్ చేసుకుంటూ ప్రోడక్ట్స్ ప్రమోషన్ చేసుకుంటూ కూర్చుంటాం. జనాల దగ్గర మరి డబ్బులు తేరగున్నాయి, వీళ్ళ దగ్గర అంటే తేరగున్నాయి, యూట్యూబ్ ఇస్తుంది, రోజు చక్కగా సబ్స్క్రైబర్స్ వాళ్ళ పాకెట్ మనీ తీసి ఇస్తున్నట్టే ఉంది, ఈ వీడియోస్కి వ్యూస్ అలా ఇచ్చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోగలరు. కానీ నార్మల్ జనాల పరిస్థితి ఏంటండి? అంటే ఫేస్ వాష్ ఇంట్లో ఉన్న సబ్బు పనికి రాదా? రోజుకు 10 సార్లు కాకపోతే 20 సార్లు చేసుకుంటారు, సబ్బు పనికి రాదా వాళ్ళకి? సబ్బు చెప్పొచ్చు కదా. ఇంకా నయం స్నానం కూడా నేను ఆ ఫేస్ వాష్ తోటే స్నానం కూడా చేస్తున్నానని చెప్పలేదు, దెబ్బకి ట్యూబ్ ఒక్క రోజుకి అయిపోయిద్ది ఒక్కొక్కళ్ళకి. నిజంగా అండి, కొంతమంది చేసే ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే జనాల మొహాలని పాడు చేసేటట్టు ఉంటాయి. నిజంగా చెప్తున్నా కదా, జనాల ఫేసుల్ని పాడు చేయడానికే వీళ్ళు ఈ దిక్కుమాల ప్రమోషన్స్ చేస్తారు. వీళ్ళకి వచ్చే కమిషన్ నిజాన్ని చెప్పాలంటే వీళ్ళు వాడతారా అండి? ఖచ్చితంగా వాడరు. 100% ఆ చూపించిన ప్రోడక్టే ఇన్నిసార్ల నుంచి కూడా అదే ప్రోడక్ట్ చూపిస్తున్నారు, కానీ ఆ ట్యూబ్లో సగం ట్యూబ్ అన్న అయిపోయిందా? మీరు ఎన్నోసార్లు ఆ ప్రమోషన్ చూసుంటారు కదా, గమనించండి, అందులో సగం ట్యూబ్ అయినా అయిపోతుందా? అయిపోదు. ఎందుకంటే వాళ్ళు వాడే వాళ్ళందరూ మీకు ప్రమోషన్ చెయ్యరండి. నిజంగా నేను చెప్తున్నా కదా, ప్రమోషన్ చెయ్యరు. సో ఇలాంటి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మడం, పైగా వీళ్ళు చెప్పింది ఎంతవరకు నిజమని చెప్పడానికి కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే జనాలు కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్ కనిపించట్లేవండి, మళ్ళీ కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉంది. మరి ఆ సెట్టింగ్ ఎలా చేయాలో, ఏ విధంగా సెట్టింగ్ చేయొచ్చో నాకైతే తెలియదు నిజంగా. అదేదో డిఫరెంట్ సెట్టింగ్ అయితే చేసుకున్నారండి, నాకు అర్థమైంది. వాళ్ళు పెట్టిన కామెంట్స్ తప్పించి, వాళ్ళు పెట్టిన లింకులు తప్పించి ఇంకొకళ్ళ కామెంట్ అనేది కనిపించదు. మన సబ్స్క్రైబర్సే ఎంతోమంది పెట్టారు అక్కడికి పోయి కామెంట్, కానీ ఎవరి కామెంట్ కనిపించదు. మరి అది ఎలాగా? 1000-2000 వచ్చే మన ఛానల్లో వ్యూస్కే ఖచ్చితంగా ఒక 5 to 10 కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి లక్షల్లో వేలల్లో వచ్చే వాళ్ళకి ఎందుకు కామెంట్స్ ఉండవో నాకు అర్థం కాదు. అంతలా హైడ్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకంటే వీళ్ళు ఏదైతే ప్రమోషన్ చేశారో ఆ ప్రమోషన్ వాడి దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కామెంట్ సెక్షన్కి వెళ్ళి వాళ్ళ అనుభవాల్ని షేర్ చేస్తారు కదా, అది చూస్తే మిగతా వాళ్ళు కొన్నారు కదా, అందుకని వాళ్ళు కామెంట్స్ అనేవి హైడ్ చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే జనాలు హైడ్ చేశారని అనుకోవడానికి వీల్లేదు కదా, అందుకే కామెంట్ బాక్స్ ఓపెన్లో ఉన్నట్టే అక్కడ షో వస్తుంది. చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ అలా టీవీలో వీడియోస్ చూపిస్తేనో, లేకపోతే బయట మ్యూజిక్ ఏదో తెచ్చి యాడ్ చేస్తేనో స్ట్రైక్స్ పడతాయి, ఛానళ్ళు పోతాయి. మరి ఈ ఛానల్స్ ఎందుకు పోవండి? టీవీలే చూపిస్తారు, ఏకంగా వేరే ఛానల్స్నే చూపిస్తారు. వాళ్ళ మంత్రాలు వినిపిస్తుంటాయి, వాళ్ళ పాటలు వినిపిస్తుంటాయి, చిన్న చిన్న మ్యూజిక్స్ వినిపిస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. మరి వీళ్ళకి మాత్రం స్ట్రైక్స్ ఎందుకు పడవు? అదైతే నాకు ఇప్పటికీ పజిల్. కొంతమంది ఛానళ్ళు ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి ఫ్లోలో, వాళ్ళకేమో పడవు. పాపం నిన్న మొన్న పెట్టిన కొత్త ఛానల్స్ వాళ్ళు తెలిసి తెలియక కూడా చిన్న మ్యూజిక్ పెడితే కథం, వాళ్ళ కాపీరైట్ స్ట్రైక్లు, కాపీరైట్ క్లెయిమ్స్ తెగబడిపోతాయి. మరి అదేం విచిత్రమో నాకు అర్థం కాదు. ఇంకా నేనైతే చెప్తున్నానండి, యాజ్ ఏ బ్యూటీ ట్రైనర్గా నేను ఒక విషయం చెప్తాను, మీరు అలాంటివి నమ్మి అలాంటి ప్రోడక్ట్స్ వాడి మీకు అనవసరమైన స్కిన్కి సంబంధించి డిసీజెస్ తెచ్చుకోమాకండి. అవి వాడాల్సిన అవసరం లేదు. మీకు ఫేస్ చిరాకు అనిపించిన, జిడ్డు అనిపించిన చక్కగా మీ ఇంట్లో ఉన్న సోప్ వాడండి. అది అవసరం లేదనుకుంటే శనగపిండి వాడండి, సున్నిపిండి తయారు చేసుకోండి, సున్నిపిండి యూజ్ చేయండి. చక్కగా మంచిగా మాయిశ్చరైజర్ లాగా ఆయిల్ పనిచేస్తుంది. ఆయిల్తో మంచిగా ఫేస్ మసాజ్ చేసిన తర్వాత సున్నిపిండి కానీ శనగపిండి కానీ పెట్టి ఫేస్ వాష్ చేసుకోండి. ఎంత తేటగా ఉంటుందంటే స్కిన్ చాలా మంచిగా ఉంటుందండి, బేబీ స్కిన్ లాగా ఉంటుంది, మెరిసిపోతారు కూడా మీరు. సో అలాంటివి చేయండి. ఇలాంటి పిచ్చ పిచ్చ ప్రోడక్ట్స్ వాడకండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ వాడకండి.
సో ఇదండి నేను చెప్పాలనుకునేది. అయితే మీ అందరికీ నచ్చుంటుంది కదా. ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.